నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఓటర్ల నాడిని ఎవరు ఊహించలేరని మరోసారి రుజువైంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రక విజయం, తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభంజనం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. ఈ ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటర్లు మార్పును కోరుకుంటే తీర్పు ఎంత బలంగా ఉంటుందో ఈ ఫలితాలు నిరూపించాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పాలన నచ్చితే మళ్లీ గెలిపిస్తారని, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారని చెప్పడానికి ఈ ఎన్నికలే చక్కటి ఉదాహరణ అని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇది బీజేపీ అగ్ర నాయకత్వం యొక్క అంకుటిత దీక్షకు నిదర్శనమని ఆయన కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే బెంగాల్ సురక్షితంగా ఉంటుందని ప్రజలు నమ్మారని ఆయన అభిప్రాయపడ్డారు. అటు తమిళనాడులో కొత్త రాజకీయ శకం మొదలైందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ కథానాయకుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అతి తక్కువ కాలంలోని ఘన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అటు దళపతి విజయ్ కు అభినందనలు తెలుపుతూనే ఇటు మమతా బెనర్జీకి సానుభూతి ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. వెండితెరపై దళపతిగా వెలిగిన విజయ్ ఇప్పుడు రాజకీయ రంగస్థలంపై ప్రభంజనం సృష్టిస్తున్నారు. తొలి ఎన్నికల్లోనే ఆయన నేతృత్వంలోని తమిళిక వెట్రి కళగం పార్టీ సంచలన ప్రదర్శన చేయడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. నా ప్రియ సోదరుడు విజయ్ కు హృదయపూర్వక అభినందనలు. రాజకీయాల్లోకి వచ్చిన తొలిసారి అతిపెద్ద పార్టీగా అవతరించడం సామాన్యమైన విషయం కాదు అంటూ జగన్ కొనియాడారు. ప్రజాసేవలో విజయ్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ ఫలితాలపై కూడా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ బీజేపీ అక్కడ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఓటమిపై జగన్ స్పందిస్తూ దీదీకి నా సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. అదే సమయంలో గెలుపు బాటలో ఉన్న బీజేపీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం తమిళనాడులో విజయ్ పార్టీ దాదాపు 100కు పైగా స్థానాల్లో ముందంజలో ఉండి కింగ్ మేకర్ గా మారుతుండగా, బెంగాల్లో బీజేపీ 200 మార్కును దాటి చారిత్రాత్మక విజయం దిశగా సాగుతుంది. ఈ 2 రాష్ట్రాల ఫలితాలు ఇప్పుడు దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేలా కనిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 చోట్ల భాజపా విజయకేతను ఎగురవేసిందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో అరాచక పాలనకు అంతం పలికిన ప్రజలకు రుణపడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన విజయం సంబరాల్లో పాల్గొన్నారు. మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సోమవారం విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. 2011లో ఒక్క సీటు కూడా లేని బెంగాల్లో నేడు పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం కార్యకర్తల కృషికి నిదర్శనమన్నారు. పార్టీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రమైన బెంగాల్లో విజయం సాధించడం సంతోషకరమని, ప్రజల ఆకాంక్షల మేరకు ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. అస్సాం, పుదుచ్చేరిలు తిరిగి అధికారంలోకి వచ్చామని, మిగిలిన 2 రాష్ట్రాల్లోనూ త్వరలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఇరువురు ముఖ్యమంత్రులు నేడు మాజీలుగా మిగిలిపోయారన్నారు. ఏదైనప్పటికీ తమిళనాడులో ఒక హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కేరళలో కొన్ని దశాబ్దాలుగా ఒకవైపు కమ్యూనిస్టులతో, రెండో వైపు కాంగ్రెస్ వారితో, మూడో వైపు మత ఛాందసవాద శక్తులతో పోరాడుతూ ప్రతి ఎన్నికల శాతాన్ని పెంచుకుంటూ వస్తున్న బీజేపీ ఈ ఎన్నికల్లో దాదాపు 3 నుంచి 5 అసెంబ్లీ స్థానాలని సొంతంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణనీయంగా ఓట్ల శాతాన్ని కూడా పెంచుకోవడం జరుగుతుంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా లేదా జాతీయ స్థాయిలో జరిగినా కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు జతకట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఈ పార్టీలు కేరళ రాష్ట్రానికి వచ్చేసరికి ఒక టాసిక్ అండర్స్టాండింగ్తో చాలా స్ట్రాటజిక్గా వారు బీజేపీ గెలుస్తుందనే చోట్ల చేతులు గడపడం, తద్వారా బీజేపీ అవకాశాలను గండి కొట్టడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈసారి బీజేపీ ఓట్ల శాతం ఖచ్చితంగా మరి ఎటువంటి కుట్రయత్నాలు చేసినా
ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. ఇది మొత్తంగా చూస్తే దేశ ఎన్నికలన్నింటినీ మీరు కలిపి చూస్తే ఇవాళ జాతీయవాద శక్తుల పట్ల భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల ప్రజలకున్న విశ్వాసం, ఒక 12 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా ఏ ప్రాంతం పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా, ఏ వర్గానికి అన్యాయం చేయకుండా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మంత్రంతో ఒక సంకీర్ణ ధర్మానికి, ఫెడరల్ కోఆపరేటివిజానికి కూడా పెద్దపీట వేస్తూ అభివృద్ధి ప్రాతిపదికనే రాజకీయాలు చేస్తూ వస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 76% ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన పట్ల ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఐఏఎస్ ఇంజనీర్, పైలట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనే గొప్ప ఆశయాలు ఉన్నాయని, వారి ఆశయాలకు ఆర్థిక స్థితిగతులు అడ్డు రాకూడదని పేర్కొన్నారు. చదవాలనే తపన ఉన్న ఇటువంటి విద్యార్థులకు మార్గదర్శనం చేసేందుకు సమాజంలోని పెద్దలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్ వినూత్నంగా లాంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 880 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ తో కలిసి భోజనం చేసే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల గొప్ప ఆశయాలు ఉన్నాయని, వారి ఆశయాలకు స్థితిగతులు అడ్డురాకూడదని, చదవాలని తపన ఉన్న విద్యార్థులకు సమాజంలోని పెద్దలు సహాయ సహకారాలు అందించాలన్నారు. తద్వారా భవిష్యత్తు తరాలకు వారు ఆదర్శంగా నిలుస్తారన్నారు. తెలియజేస్తూ వాళ్ళకి పాఠాలు నేర్పించిన టీచర్స్ కూడా అభినందన తెలియజేయడానికి ఈ రోజు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం పెట్టున్నాము. ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే పిల్లలు 580 కన్నా ఎక్కువ మార్క్స్ తీస్తారో వాళ్ళందరికీ లంచ్ హోస్ట్ చేస్తానని చెప్పాము. అదే ప్రకారంగా వాళ్ళకి మోటివేషన్ చేయడానికి, అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా మోటివేట్ చేయడానికి, అలాగే వాళ్ళకు గుర్తింపు వచ్చేలాగా ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో వాళ్ళు చదివించారు. ఇదే స్ఫూర్తితో మన జిల్లాని ఎప్పుడు కూడా నంబర్ 1లో నిలబెట్టేలాగే, అట్లాగే 10th వాళ్ళు మంచి సత్తా చాటితే ముందు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి. సో వాళ్ళకి ఆలోచన మారుతుంది. సో మంచి స్థానాలకు వెళ్ళొచ్చు, మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ 10thలో సత్తా చాటిన ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్క టీచర్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అభినందన తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇదైన తర్వాత నెక్స్ట్ బ్యాచెస్కి కూడా ఏంటంటే ఎగ్జామ్స్ ప్యాటర్న్ అయితే ఉందో, సో దీనికి అర్థం చేసుకునే ప్రాపర్గా ఎలాగ ప్రిపేర్ చేయాలని గౌరవ కమిషనర్ గారు అలాగే మంత్రివర్యులు ఒక 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చున్నారు. 100 days యాక్షన్ ప్లాన్ ద్వారా మంచి ఫలితం వచ్చింది. కాబట్టి ఇదే తీరుని వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తూ మరింత రిజల్ట్ పెంచడానికి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే చాలా పిల్లలు ఇప్పుడు హైయెస్ట్ వచ్చున్నారో, టాపర్స్ వచ్చున్నారో, చాలామంది ఎంత నిరుపేదలు అంటే కొంతమంది తాపి మేస్త్రి వాళ్ళ తండ్రి, ఇంకొక ఆవిడేమో డొమెస్టిక్ సర్వెంట్, ఇంకొకరేమో అగ్రికల్చర్ ఫార్మర్, ఇంకొకరేమో లారీ డ్రైవరు, ఆటో డ్రైవర్, ఇటువంటి ఎంతో నిరుపేద నుంచి ఉన్నప్పటికీ కూడా పేదరికం మనకు చదవడానికి అడ్డు కాదు, మేము సాధించగలము అని ఈరోజు పిల్లలు చూపించారు. వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ఇదే సందర్భంగా మన జిల్లాలో ఉన్న మార్గదర్శులకి, ఎవరైతే పెద్ద బిజినెస్ మెన్స్ ఉన్నారో, ఎన్ఆర్ఐస్ ఉన్నారో, పెద్ద వాళ్ళు ఉన్నారో, మీరు ఒకసారి ముందుకు రండి. ఈ పిల్లలకి ఎన్నెన్నో చదవాలనుకుంటున్నారు. కొంతమంది ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు, కొంతమంది ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు. ఒకతనేమో నేను ఏ ఇంజనీర్ అవ్వాలంటున్నాడు, ఒకతను నేను పైలట్ అవ్వాలంటున్నాడు, ఒకతనేమో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటున్నాను. ఇటువంటిది ఎన్నో కోరికలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అది చదవాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఆర్థిక స్తోమత కూడా అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే వాళ్ళు ఆర్థికంగా హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేరు, కానీ చదవాలని తపన వాళ్ళలో ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళని ఆదుకోవడానికి మార్గదర్శకులు ముందుకు రావాలి. కంపల్సరీగా మీరు చేసే మార్గదర్శనము, మీరు ఇచ్చే వాళ్ళకి సపోర్టు వాళ్ళ కెరియర్ని నిలబడుతుంది. జీవితమంతా మీరు వాళ్ళకి దేవుడిలాగా ఉంటారు. కాబట్టి దయచేసి మార్గదర్శనం ముందుకొచ్చి ఈ పిల్లల్ని ఆదుకుంటూ వీళ్ళని మరింత మోటివేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో వచ్చే పిల్లలకి కూడా మీరు ఆదర్శంగా నిలవాలని సందర్భంగా కోరుకుంటూ, సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళండి. మన జిల్లాలో ఎవరైతే ఇప్పుడు 100%కి అంటే 80%, 60% ఫస్ట్ క్లాస్కి 76% పిల్లలు వచ్చారు, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు వాళ్ళందరూ. సో అది చూసుకుంటే వెరీ హై పర్సెంటేజ్, అంటే మంచిగా చదువుతున్నారు, మన గవర్నమెంట్ స్కూల్లో మంచిగా పాఠాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కంపల్సరీగా యూనివర్సిటీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, కోచింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మార్గదర్శకులు ఈ ఒక్క విషయం. విజయవాడ నగరానికి గుండెకాయ వంటి బెంజ్ సర్కిల్లో కార్మికుల కష్టాలు అరణ్య రోదనగా మారాయి. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ లేబర్ అమోనిటీస్ సెంటర్ కేవలం పేరుకే తప్ప కార్మికుల కనీస అవసరాలను తీర్చడంలో విఫలమైందని సిఐటియు నాయకులు మండిపడుతున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రతిరోజు వేలాది వాహనాలు తిరిగి ఈ కూడలికి మరో ముఖం కూడా ఉంది. పనుల కోసం తెల్లవారుజామున ఇక్కడికి చేరుకునే సుమారు 500 నుండి 1000 మంది భవన నిర్మాణ కార్మికులు. వీరి కోసం ప్రభుత్వం ఐఎల్ఏసీ సెంటర్ ను ఏర్పాటు చేసినప్పటికీ అది కేవలం ఒక ఖాళీ భవనంగానే మిగిలిపోయిందని సిఐటియు నాయకులు విమర్శిస్తున్నారు. నేడు ఈ సెంటర్ ను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు
దోడిపూడి కాశీనాథ్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. వందలాది మంది వచ్చి ఈ అడ్డాలో తాగడానికి గుక్కడి మంచినీరు లేకపోవడం, మహిళా కార్మికులకు కనీసం మరుగుదొడ్ల వసతి లేకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా తాము పోరాటం చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని, ఎండ తగలకుండా సరైన షెల్టర్ ఏర్పాటు చేయని కార్మికులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆకలి తీర్చుకోవడానికి అన్నా క్యాంటీన్ ఉంటే తమకు ఎంతో ఆసరాగా ఉంటుందని కార్మికులు అధికారులకు విన్నవిస్తున్నారు. ఈ కార్మిక అడ్డ ఒక రకంగా పోల్చాలంటే ఇది మానవ సంత. ఈ మానవ సంత అని చెప్పనని ఉదయం మొదలు మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండి ఉపాధి కోసం తమ సమయాన్ని వెచ్చించి ఉపాధి దొరక్క ఉసూరుమంటూ ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఈ కాలంలో ఉన్నాయి, ఈ అడ్డాలో ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఉన్నాయి. అందుకనే ఒక పత్రిక రాసింది, వెజ్ కంపెనీ అడ్డా అంటే ఇది మానవ సంత కార్మిక అడ్డా కాదని చెప్పానండి. అది గుర్తుకొస్తా ఉంది. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సంఖ్య వందల సంఖ్యలో ఉంటారు. ఈ వందల సంఖ్యలో ఉన్నటువంటి కార్మికుల్ని కనీసమైనటువంటి మినిమం ప్రొటెక్షన్, రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. అందుకనే ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని చెప్పనేటువంటి పేరుతో ఇక్కడ వీటి పెట్టారు. మంచిదే, కానీ అందులో మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించినటువంటిది ఎమ్యూనిటీస్ లేవు. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సంఖ్యతో పోలిస్తే ఇది ఏమాత్రం కూడా చాలదు. అందుకని వాళ్ళు ఎండలో ఎండకుండా, వానలో తడవకుండా ప్రొటెక్షన్ కల్పిస్తూ, మరుగుదొడ్ల సదుపాయం లాంటిది కల్పిస్తూ, వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ల, వాళ్ళకి సంబంధించినటువంటి ఉపాధి సౌకర్యాలకు సంబంధించినటువంటి కల్పనకి సంబంధించినటువంటి దరఖాస్తులు పూర్తి చేసుకోవటానిక ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పేద విద్యార్థిని అద్భుత ప్రతిభ చాటింది. కటిక పేదరికంలో ఉన్న చదువులో మాత్రం తానే నెంబర్ 1 అని నిరూపించింది. మట్లపాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అంబటి జయశ్రీ 10వ తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించిన జయశ్రీని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పిలిపించి అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా మట్లపాలెం ప్రభుత్వ పాఠశాలకు చెందిన అంబటి జయశ్రీ 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. 600 మార్కులు గాను 592 మార్కులు సాధించి జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు జయశ్రీని తన కార్యాలయానికి పిలిపించి సాదరంగా ఆహ్వానించారు. జయశ్రీని శాల్వతో సత్కరించి మిఠాయిలు తినిపించిన మంత్రి ఆమె కృషిని మనస్ఫూర్తిగా అభినందించారు. పేదరికంలో ఉన్న పట్టుదలతో చదివి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చామని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించారని ఆశీర్వదించారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్న మట్లపాలెం స్కూల్ ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. తనకు ఇంకా ఎంతో చదవాలని ఉందని, కానీ ఆర్థిక స్తోమత లేదని జయశ్రీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తే భవిష్యత్తులో మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని కోరుతుంది. ఆసక్తి ఉన్న దాతలు 9491011251 నెంబర్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈవేళ ఫలితాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా ఈవేళ ఉదయమే భవ్యశ్రీ అమ్మాయిని ఈరోజు అభినందించడం జరిగింది. 597 మార్కులు అవుట్ ఆఫ్ 600, 600కి 597 మార్కులు మన పాలకొల్లు పట్టణంలో చాతుర్య స్కూల్ నుంచి సంపాదించి ఆమె ఈవేళ డిస్టిక్లో ఫస్ట్, స్టేట్లో 3rd ర్యాంకు సాధించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడే మనం చూస్తున్నాం జయశ్రీ. ఈమె ఒక మట్లపాలెం, ఒక జెడ్పీ హై స్కూలు, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లోంచి మరి చదువుకొని 592 మార్కులు సాధించినటువంటి మన జయశ్రీ. అంటే ఈ రకంగా మహిళలు, అంటే ఆడపిల్లలు, వీళ్ళకి అవకాశాలు కల్పిస్తే ఎంత బాగా ప్రతిఫలం ఉంటుంది, ఎంత మంచి మార్కులు సాధిస్తారనే దానికి ఈవేళ ఈ యొక్క భవ్యశ్రీ కానీ జయశ్రీ కానీ మనకి ఉదాహరణలు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ,
మరి ఇటువంటి రూరల్ ఏరియాలో కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి కూడా ఇంత మంచి మార్కులు సాధించడానికి కృషి చేసినటువంటి ఆ యొక్క మట్లపాలెం జడ్పీ స్కూల్కి సంబంధించినటువంటి హెచ్ఎం గారికి, ఆ స్కూలు ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆ అమ్మాయికి వేళ 592 మార్క్స్. ఓకే, కొన్ని తల్లిదండ్రులు ఏమన్నా బాగా చదివి వాళ్ళ టీచర్లో లేకపోతే ఏదైనా వృత్తిలో ఉండి చదివించారంట, లేదు. ఇప్పుడే నేను అడిగితే ఆ మదరు మిడ్ డే మీల్స్లో ఆయా కింద పనిచేస్తూ ఉన్నారు. తండ్రి చూస్తే రోజువారీ కూలీ వేతనంకి పనిచేసేటువంటి పరిస్థితి. అంటే అటువంటి చదువు మీద అవగాహన లేనటువంటి ఫ్యామిలీ నుంచి కూడా, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఈ అమ్మాయి ఇంత మంచి మార్కులు సాధించింది అని అంటే, ఒకటి ఆ జయశ్రీలో ఉన్నటువంటి ఒక పట్టుదల, ఉన్నతమైనటువంటి స్థాయికి చేరాలనేటువంటి ఒక టార్గెట్ ఆ అమ్మాయి పెట్టుకుని దాని ప్రకారం ఆ అమ్మాయి ముందుకెళ్ళడం ఒకటి. రెండు, తల్లిదండ్రులు తాము పడేటువంటి కష్టాలు బిడ్డలు పడకూడదని వాళ్ళు తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయడం. వీరన్నిటికీ మించి ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా ఈ అమ్మాయిలో ఉన్నటువంటి మెరిట్ని వాళ్ళు చూసి వాళ్ళని, ఆ పాపని ఎంకరేజ్ చేసి ఈరోజు ఇంత మంచి మార్క్స్ సాధించినందుకు మరొక్కసారి ఈ మట్లపాలెం జడ్పీ హై స్కూల్ తిరుపతి వేదికగా జరిగిన ఏఐటీసీ 18వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలో ఘనంగా ముగిశాయి. ఈ మహాసభలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతో పాటు కార్మిక సమస్యలపై కీలక తీర్మానాలు చేశారు. తిరుపతిలో గత నెల 26 నుండి 29 వరకు 4 రోజుల పాటు సాగిన ఏఐటీసీ 18వ రాష్ట్ర మహాసభలో దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ మహాసభల ముగింపు అనంతరం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రావులపల్లి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్యలు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఏఐటీసీ డిమాండ్ చేస్తోంది. కార్మికులకు కనీస వేతనం 35,000 రూపాయలుగా నిర్ణయించాలని, సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని పక్కాగా అమలు చేయాలని నేతలు స్పష్టం చేశారు. ఈ నెల గత నెల ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో తిరుపతి పట్టణంలో ఏఐటీసీ రాష్ట్ర 18వ మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలు దాదాపు 28 జిల్లాల నుండి 49 రంగాల నుండి డెలిగేట్స్ 570 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఈ మహాసభల్లో మరి దాదాపు అనేక 43 తీర్మానాలను ప్రవేశపెట్టి తీర్మానాలన్నీ పాస్ చేయడం జరిగింది. ఈ తీర్మానాలలో ముఖ్యంగా మరి ఏదైతే మరి కనీస వేతనాలు 35,000 ఉండాలని చెప్పేసి ఏఐటీసీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉందో, కనీస వేతనాలు 35,000 ఇవ్వాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పేసి కూడా మరి ఏఐటీసీ మహాసభలు డిమాండ్ చేసినాయి. మరి ముఖ్యంగా ఏదైతే మరి పబ్లిక్ సెక్టార్ ఉందో, ఈ పబ్లిక్ సెక్టార్ అంతా కూడా ప్రైవేటు పరం కాకుండా ఆపాలని, అదే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి కూడా మహాసభ తీర్మానం చేసింది. 29 చట్టాలను రద్దు చేసినటువంటి మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని ఈ 44 కార్మిక చట్టాలను కూడా యథాప్రకారంగా కొనసాగించాలని కూడా మహాసభలు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మహాసభలలో మరి ముఖ్యంగా ఏదైతే ఉందో మరి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఏదైతే ఎన్నికల్లో చెప్పారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పిందో దాన్ని కూడా తూచ తప్పకుండా అమలు చేయాలని, ఈరోజు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి తీర్మానం చేసింది. అదేవిధంగా స్కీమ్ కార్మికులైనటువంటి ఆశా, అంగన్వాడీ, ఐకేపీ, స్కూల్ ఆయాలు లాంటి డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్గంలో ప్రధానంగా ఏ అయితే సమస్యలు గుర్తించామో ఆ సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు ప్రధానంగా నిర్వహించాలనేటటువంటి అభిప్రాయం మహాసభ అభిప్రాయపడింది. మేము ఈ మహాసభలకి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ని, అదేవిధంగా అమరావతి జేఏసీని, సిఐటియుని, ఐఎఫ్టియును, ఇతర ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులను కూడా ఆహ్వానించాం. వారందరూ కూడా మహాసభలో పాల్గొని సౌహార్ద సందేశం ఇస్తూ రానున్నటువంటి కాలంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు, ప్రధానంగా
100 సంవత్సరాల పోరాట చరిత్రలు, 100 సంవత్సరాల నాడు సాధించుకున్నటువంటి అనేకమైనటువంటి హక్కులకు భంగం కలిగే విధంగా ఈనాడు ఉన్నటువంటి పాలక వర్గాలు పనిచేస్తున్నారు. ఎందుకంటే 1926లో కార్మిక వర్గానికి చట్టాలు వచ్చాయి. 1926లో ఇవాళ 2026లో ఉన్నాం. 100 సంవత్సరాలు పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలన్నిటిని కూడా నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఆ 4 లేబర్ కోడ్లు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా కార్మిక వర్గాన్ని ద్రోహం చేసే విధంగా ఉన్నందువల్ల ఈ యొక్క ప్రమాదాన్ని ఒంటరిగా కాదు ఐక్యంగా పోరాటాల ద్వారానే సాధ్యమైంది అనేటటువంటి విషయాన్ని గ్రహించి దేశవ్యాప్తంగా కూడా ఐక్య పోరాటాలు సమాయత్తం కావాలనేది ప్రధానమైనటువంటి నిర్ణయం. ఇదే విధంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పోస్టులని ప్రభుత్వం నామినేట్ చేస్తూ ఉంది. ప్రధానంగా ట్రేడ్ యూనియన్కి సంబంధించి మినిమం వేజెస్ బోర్డు కానీ, కనీస వేతనాల కమిటీ కానీ, ఈఎస్ఐ పిఎఫ్ కమిటీలు కానీ, అదేవిధంగా వెల్ఫేర్ బోర్డు కానీ, ఇవన్నీ కూడా వాస్తవంగా చట్ట ప్రకారం ట్రేడ్ యూనియన్స్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి అక్కడ. అది కేంద్ర ట్రేడ్ యూనియన్లు కానీ గుర్తింపు పొందినటువంటి ట్రేడ్ యూనియన్లకి ఆ యొక్క సంఘాలలో ప్రాతినిధ్యం ఇవ్వాలి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ బోర్డులో కూడా, ఏ సంక్షేమ బోర్డులో కూడా వాళ్ళ యొక్క రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి రాజకీయవేత్తలతో నింపేసింది. 80% టీడీపీ వాళ్ళు, 15% జనసేన వాళ్ళు, ఇంకొక 10% బీజేపీ వాళ్ళతో. అసలు మార్కాపురం జిల్లాలోని సౌజన్య ఫంక్షన్ హాల్ నందు కృష్ణ జలాల పోరాట సమాలోచన, తాగు సాగునీటికై వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమావేశం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి అని ఉమ్మడి ప్రకాశం జిల్లా సమావేశం. హాజరైన ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల చైర్మన్ మాజీ మంత్రి సాకే శైలజనాథ్, మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు, ఎమ్మెల్యే చంద్రశేఖర్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కేపీ నాగార్జునరెడ్డి, దద్దార నారాయణ, మేరుగ నాగార్జున, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, చుండూరి రవిబాబు. మార్చి 5వ తేదీ 1996వ సంవత్సరము శంకుస్థాపన చేయడం జరిగింది. తన 9 ఏళ్ల పదవి కాలంలో ఒక్క రూపాయి కూడా ఈ ప్రాజెక్టుకు మంజూరు చేయకుండా ఈ ప్రాంత ప్రజలు అక్కడ ఆ ఎంట్రన్స్ లో ఉన్న కుర్చీలు ముందు జరుపుకోవడం, ఆ ఎంట్రన్స్ లో ఉన్న కుర్చీలు ముందు జరుపుకోవడం కొంచెం ఇంకా వెనక వచ్చే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.